ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము. దావీదు అనేకమైన ఒడుదుడుకులను ఎదుర్కొని చివరి దశలోనికి వచ్చినప్పుడు అతడు దేవుని నామమును ఘనపరుస్తూ కీర్తన వ్రాసి దేవుని స్తుతించాడు. అతడు దేవుని స్తుతించుటకు గల కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు దావీదు దేవుని స్తుతించుటకు గల కారణాలు: మొదటిగా, శత్రువుల చేతిలో నుండి దేవుడు దావీదుని తప్పించాడు. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. దావీదు తన జీవితంలో అనేక మంది శత్రువులను ఎదుర్కొన్నాడు. ప్రధానంగా సౌలు మరియు దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము వంటి వారు దావీదుకు విరోధంగా లేచారు. అయినప్పటికీ దేవుడు దావీదుకు ఒక కోట వలె, దుర్గం వలె ఉండి దావీదును తప్పించాడు. రెండోదిగా, శ్రమలో దావీదు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం. దావీదు శ్రమలను ఎదుర్కొన్న ప్రతిసారి తన రక్షణకర్త అయిన దేవునికి మొరపెట్టేవాడు. అలా ప్రార్థించిన ప్రతిసారి దేవుడు దావీదు యొక్క ప్రార్థన ఆలకించాడు. అందుకే దావీదు అలా అన్నాడు: నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. అవునండి, దావీదు దేవుణ్ణి స్తుతించాడు. ఎందుకంటే దావీదు మొర్రపెట్టగా శత్రువుల చేతిలో నుంచి విడిపించాడు. అలాగే శ్రమలో దావీదుకి ఉత్తరమిచ్చాడు. దావీదుకు సహాయం చేసిన దేవుడు అనేక సందర్భాల్లో మనకి కూడా సహాయం చేస్తాడు. మన శత్రువుల చేతుల్లో నుండి దేవుడు మనల్ని తప్పించి మన ప్రార్థనలన్నింటికీ జవాబిచ్చిన సందర్భాలు మన జీవితంలో కూడా ఉంటాయి. వాటిని జ్ఞాపకం చేసుకొని దావీదు వలె దేవుణ్ణి స్తుతిందామండి. దేవుడు చేసిన ఉపకారములను, మేలులను దేనిని మరువక దావీదు వలె మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనము ఉండాలండి. అవునండి, దేవుడు చేసిన మేలు దేనిని మరువకంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉంటే గనుక, దేవుడి నామాన్ని మహిమపరిస్తే గనుక దేవుడు మన యొక్క జీవితం మన ద్వారా ఎంతో ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఇంకా అనేక అద్భుత కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. అవునండి, దేవుడు చేసిన ఉపకారం దేన్ని మరవకండి. ప్రతి దినము, ప్రతి క్షణము దేవుని స్తుతించి గణపరిచేవారిగా దావీదు వలె మనము కూడా స్తుతించి గణపరిచేవారి వలె మనము ఉందాము. దేవుడి కృపను పొందుకుందాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.